చెరువు చేయిస్తే తప్పకుండా ఇల్లు కూడా రావాలి అయిపోయినాయి ఏం వరకు నడతలేదు ఉష్ణ కూడా గట్టిగా చప్పట్లు కొట్టండి. ₹3,80,00,000 పోచాపురం నుంచి బందాల ఈ రోడ్డు చాలా ఏళ్ళ నుంచి అందరి కళ ఈరోజు నెరవేరుతున్నందుకు టపాకాసులతో అంటే ఇది కాబట్టి అందరికీ ఉండి ఈ గుట్టల మీద మరి ఆదివాసీలు జీవిస్తున్నప్పటికీ సరైనటువంటి రోడ్డు సౌకర్యం లేక 5 గూడాల ప్రజలు అనేక అవస్థలు పడుతూ ఉన్నారు. వాళ్ళ బాధ నాకు కూడా దాదాపు 35-40 సంవత్సరాల నుంచి నాకు కూడా తెలుసు. నేను 15-16 సంవత్సరాలప్పటి నుంచి కూడా ఈ ప్రాంతంలో తిరిగినా కానీ, తర్వాత రాజకీయ బంధం కానీ, ఉద్యమ బంధం, కుటుంబ రిలేషన్స్ ఇవన్నీ చూసినప్పుడు ఎన్నోసార్లు మేము కూడా అనుకునేది, పాపం వీళ్ళ కష్టమైంది, వీళ్ళు కొత్తగా కట్టుకున్న ఊర్లు కాదు, కొత్తగా ఎక్కడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగి ఉన్న సరైనటువంటి రోడ్డు రవాణా సౌకర్యం లేక కనీసం హాస్పిటల్ కూడా వెళ్ళలేని పరిస్థితి, గర్భిణీ స్త్రీలు కనీసం డెలివరీకి వెళ్ళాలన్న ఇబ్బంది, అదే విధంగా జ్వరం వచ్చినటువంటి వ్యక్తి కూడా మరి జోలమూటలు ఏమంటారు జోలలు కట్టుకొని పేషెంట్లను తీసుకుపోయే పరిస్థితి ఉండేది. ఇలాంటి పరిస్థితి నుంచి క్రమక్రమంగా కొంత మెటల్ రోడ్లు గతంలోనే కొంత మనం వేసుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు 2014లో మెటల్ రోడ్లు NREGS ద్వారా కొంత అయినప్పటికీ కూడా మరి వర్షం పడితే ఎక్కడికక్కడ బురదమయం ఉండేది. అలాంటి పరిస్థితుల్లో 12 కోట్లతోటి ITDA నుంచి మరి కొడిసెల నుంచి పోచాపురం, అదేవిధంగా లింగాల రోడ్ నుంచి గొల్లెపల్లికి, మరి ఇక్కడ పోచాపురం నుంచి బందాలకు ఈరోజు మనం శంకుస్థాపనలు చేయడం జరిగింది. అదేవిధంగా పోచాపురం మినీ గురుకులం కూడా 2000 సంవత్సరంలో ఈ దట్టమైన అడవులో మినీ గురుకులం స్టార్ట్ అయింది. ఇక్కడంతా కూడా ఆదివాసీ పిల్లలు, ఆదివాసీ టీచర్లు పనిచేస్తూ ఉన్నారు. మరి అప్పుడు కట్టినటువంటి బిల్డింగ్సే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళా మనము కొంత 20-40 లక్షలతోటి బిల్డింగ్స్ ఇచ్చినాం. వాళ్ళు కొన్ని కోరిక అంటే సమస్యలు కూడా చెప్పారు, అవి కూడా పరిష్కరిస్తాం. అదేవిధంగా ఇక్కడ కొంత చెక్ డ్యాంల నిర్మాణాన్ని కూడా ప్రజలు అడిగారు, వాటిని కూడా తొందరలోనే, ఎందుకంటే గుట్టల మీద ఉంటాయి, నీటి సౌకర్యం ఉండదు, వ్యవసాయం పంటలు పండక ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాటిని కూడా తొందరలోనే చేసుకుంటాం.